అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఋగ్వేద అధ్యాపకులు, హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ గణాపాటి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి జూలై 25న తొలి ఏకాదశి వస్తుంది. చాలా మందికి కూడా తొలి ఏకాదశి యొక్క విశిష్టత మీ మాటల్లో తెలుసుకోవాలన్నది గురుగారు, తెలియజేస్తారా? తప్పకుండానండి. సంవత్సరంలో మనకు దాదాపుగా శుక్లపక్ష ఏకాదశులు 12 ఉంటాయి. కృష్ణపక్ష ఏకాదశి కూడా కలిపితే 24 ఏకాదశులు ఉంటాయి. అందులోని చాతుర్మాస్యము అని 4 మాసాల పాటు చేస్తారు. ఆషాఢ పౌర్ణమితో మొదలుపెట్టి శ్రావణ పౌర్ణమి, భాద్రపద పౌర్ణమి, ఆశ్వేజ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి వరకు చేస్తారు. ఈ 4 మాసాలు కలిపి చాతుర్మాస్యం అని చేస్తారు. అది కాలాంతరంలో 2 మాసాలకి అది తగ్గించారు అనుకోండి. ఈ యొక్క 4 మాసాల చాతుర్మాస్య వ్రతంలోనూ కూడా మనకు తొలి ఏకాదశి అనేది 4 మాసాల చాతుర్మాస్య వ్రతానికి ముందు వచ్చే ఏకాదశి. ఆ తర్వాత మళ్ళా మీకు మధ్యలో 4 ప్రముఖ శుక్లపక్ష ఏకాదశులు వస్తాయి. అందులో తొలి ఏకాదశికే శయన ఏకాదశి అని పేరు. అంటే మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి ఏకాదశి. మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటాం మనం. ఆ తర్వాత మళ్ళీ మీకు మధ్యలో పరివర్తన ఏకాదశి అని ఒకటి వస్తుంది. అంటే ఆయన మామూలుగా మనం పడుకున్నప్పుడు ఒకవైపు తిరిగి పడుకుని మళ్ళీ మధ్యలో మనం ఇంకొక వైపుకి తిరగడం అనేది ఉంటుంది. ఆ విధంగా మహావిష్ణువు కూడా తన యోగ నిద్ర నుండి ఒకవైపు తిరిగి పడుకున్నటువంటి మహావిష్ణువు మరొక వైపుకి తిరుగుతాడు. అప్పుడు పరివర్తన ఏకాదశి అని చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ప్రబోధన ఏకాదశి అని చేస్తారు. అప్పుడు ఏమిటి అని అంటే మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేస్తాడు మాట. ఇవేవి కూడా ఉత్తి పుణ్యాలు వచ్చినటువంటి పండుగలు కాదండి. చాతుర్మాస్య వ్రతారంభానికి ముందు వచ్చేటటువంటి శయన ఏకాదశి నుండి అన్ని నియమాలు ప్రారంభిస్తారు. చాతుర్మాస్య వ్రతము అని చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటారు. సన్యాసులు, యతీశ్వరులు చేసుకుంటూ ఉంటారు. గృహస్థులు కూడా చేయవచ్చు, మనం కూడా చేయవచ్చు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దాంట్లో ఉన్నాయి. మొత్తం 4 మాసాలు ఉన్నాయి ఇందాక చెప్పినట్లుగా. ఒక్కొక్క మాసంలోనూ ఒక్కొక్క ఆహార పదార్థాన్ని వదిలిపెట్టి భోజనం చేస్తారు. ఏంటి గురుగారు? ఒక మాసంలో ఏం చేస్తారంటే పాల సంబంధమైనవి మానేస్తారు. ఒక మాసంలోనేమో కొన్ని కూరలు మానేస్తారు. ఒక మాసంలో కొన్ని పప్పులు మానేస్తారు. ఒక మాసంలో మినప్పప్పు మాత్రమే మానేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని వస్తువులని కొంతమంది 4 మాసాలు మానేసేవి కూడా ఉంటాయి. నేను కిందటి సంవత్సరం ఏం చేశానంటే మొత్తం చాతుర్మాస్యం 4 మాసాలు కూడా వంకాయ మానివేయడం జరిగింది. అప్పుడు అంటే ఒక వస్తువు మీద బాగా వ్యామోహం ఉన్నప్పుడు మనం వాటిని మానివేయడానికి కూడా చాతుర్మాస్యాన్ని ఎంచుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటేనండి, మనం తిన్న ఆహారాన్నే పదే 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 మనం తింటూ ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని రోగాలు వస్తాయి. వంకాయల వల్ల ఎలర్జీలు ఎక్కువ వస్తాయి అని మనకి సైన్స్ చెబుతోంది, ఆయుర్వేదం కూడా చెబుతోంది. కావున చాతుర్మాస్యంలో 4 మాసాలు వంకాయలు మానేస్తారు ఎక్కువ మంది. తద్వారా వంకాయను పూర్తిగా దూరం పెట్టచ్చు అని. అలాగే మీరు మినప్పప్పు, మినువులు చూసుకుంటే కనుక మినువులు ఎక్కువగా తింటే కనుక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మన శరీరానికి. కావున చాతుర్మాస్యంలో మినువులు మానేవాళ్ళు కూడా ఉంటారు. అదే విధంగా అంతా కూడా మన మంచికేనండి. అన్నీ కూడా ఆరోగ్యపరంగా మనల్ని ఎంతో చక్కగా ఉంచడానికి చేస్తారు. సరే, మొత్తం మీద సారాంశం ఏమిటి అని అంటే కనుక చాతుర్మాస్య వ్రతం 4 మాసాలు కూడా ప్రారంభించడానికి ముందు తొలి ఏకాదశి అని వస్తుంది. మహావిష్ణువు శయనిస్తాడు అని చెప్పుకుంటాము. మధ్యలో పరివర్తన అంటారు, తర్వాత మళ్ళీ ప్రబోధన, ఆయన లేవడం అంటారు. ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే కనుక మనం లోకం కూడా మనం చూసుకుంటే ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచి మీరు చూస్తే ఒక 4 మాసాలు ఇంచుమించుగా ఒక 2 మాసాలు అయితే పూర్తి వర్షాలతో లోకం కూడా ఒక రకంగా స్తంభిస్తుంది.
అందువల్ల అందరూ కూడా ఎక్కడంటే అక్కడ తిరగకుండా ఒక చోట ఉండడము, ఉండి కొన్ని వ్రతాలు చేయడము, నియమాలు పాటించడము, ఇదంతా కూడా చేయడం అనేది ఉన్నది. వర్షాకాలంలో హైదరాబాద్ రోడ్లలో తిరగడం ఎంత కష్టమో మీకు తెలుసు. ఇలాంటి పరిస్థితి దేశమంతా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. కావున వర్షాకాలంలో కొన్ని వ్రతాలు నియమాలు చేసుకుంటూ ఒక చోట ఉండండి అని పెద్దవాళ్ళు ఏర్పరిచినటువంటి మార్గంగా కూడా చెప్పుకోవచ్చు. వర్షాకాలంలో మీరు గమనిస్తే మనకు కూడా వైరల్ ఫీవర్లు కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్లు కావచ్చు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందువల్ల కూడా చాతుర్మాస్య వ్రతం అనేటటువంటి పేరుతో కొన్ని ఆహారాలను మనం వదిలిపెట్టడం ద్వారా ఆ వచ్చేటటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి అని కూడా మనం భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం 4 మాసాలు కూడా మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటివి. ఆయన తొలి ఏకాదశి నుండి మళ్ళీ ప్రబోధన ఏకాదశి వరకు పూర్తిగా 4 మాసాలు కూడా మహావిష్ణువుని ధ్యానించడం, పూజించడం, ఆయన చెప్పినటువంటి నియమాలు పాటించడం, దాన ధర్మాలు చేయడం, పుణ్య స్నానాలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తే చాలా చాలా మంచిది. మళ్ళీ మరొక సందర్భంలో సంపూర్ణ చాతుర్మాస్య వ్రత నియమాలన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తొలి ఏకాదశి నుండి మళ్ళీ ప్రబోధన ఏకాదశి వరకు వచ్చి అన్ని ఏకాదశులు, మళ్ళీ ముక్కోటి ఏకాదశి ఒకటి వస్తుంది. అన్ని ఏకాదశుల్లోనూ కూడా నేను భక్తులకి చేసేటటువంటి సూచన ఏమిటి అనంటే, తొలి ఏకాదశి అనేసరికి అందరూ కూడా జనం ఎక్కువగా వచ్చేటటువంటి ఒక విష్ణు ఆలయానికే పరిగెత్తాలి అని అనుకోకండి. ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయ్యేటటువంటి ఆలయాలకే వెళ్ళాలని చెప్పి పెట్టుకోకండి. సాధారణంగా మనందరికీ ఏమిటంటే మన వీధి చివర ఉన్నటువంటి రామాలయం ఎవరికి అక్కర్లా. ఇన్స్టాగ్రామ్లో వేలాది మంది వెళ్ళిపోతున్నారు అని చూసినటువంటి ఆలయమే అందరికీ కావాలి. అక్కడికే వెళ్ళిపోవడాలు, అక్కడే పొలవమని అందరూ కూడా తోపులాట్లు, తొక్కిసలాట్లు, అందులో చనిపోవడాలు, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. అందువల్ల అలా కాకుండా ఆలయం అనేది ఎక్కడిదైనా ఒకటే. మహాక్షేత్రాల్లో ఉన్నటువంటి ఆలయాలు సరే, అవి శక్తివంతమైనవి. తిరుమల లాంటి చోట్ల వ్యవస్థ కూడా బాగుంది కాబట్టి పర్వాలేదు. అంతేకాని జనం ఎక్కువగా వెళ్ళే ఆలయమే గొప్పది అని భావించి మీ వీధి చివర, మీ వీధిలో ఉన్నటువంటి ఆలయాలని విస్మరించడం అనేది సరి అయినది కాదు. ఆలయానికి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, వెళ్ళలేని వాళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా మహావిష్ణువు అనుగ్రహిస్తాడు. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. సనాతన ధర్మం ప్రకారం మనం చూసినప్పుడు ఎక్కడెక్కడ భగవంతుడు ఉన్నాడో ఈ విధంగా చెట్టు, పుట్ట, గోవు, పశువు ఇన్ని ఉన్నాయి కదా, వీటన్నింటిలోనూ మనం భగవంతుడిని చూస్తాం కదా. అశ్వత్థ వృక్షము, రావి చెట్టు అని అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకున్నా మీకు మహావిష్ణు ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకున్న ఫలమే వస్తుంది, ఇంకా తొందరగా కూడా వస్తుంది. కావున వేలాది మంది, వందలాది మంది వెళ్ళేటటువంటి ఆలయాలే గొప్పవి, అక్కడే దేవుడు ఉంటాడు అని భ్రమలకు లోను కాకండి అని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. తొలి ఏకాదశి నుండి ప్రబోధన ఏకాదశి వరకు చాతుర్మాస్యం అందరూ చక్కగా సాత్వికంగా ఏ అనర్థాలు జరగకుండా జరుపుకోవాలి అని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. చక్కగా మీరు చెప్పిన విధంగా తొలి ఏకాదశిని జరుపుకుంటూ అందరూ కూడా ఆధ్యాత్మిక పరంగా నడిస్తే ఎంతో బాగుంటుంది. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా గురుగారు, మీలాంటి వారి మాటలు వింటూ ఎన్నో నేర్చుకోవచ్చు. మీరు కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇక్కడి దాకా వచ్చి మంచి విషయాలు మాకు, మా యూటీవీ ప్రేక్షకులకు తెలియజేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్ అండి.